హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ శ్రావణ శుక్రవారం కదండి. మనము ఉల్లిపాయ తెల్లుల్లి ఏటి తినాం కదా, వాటి గురించి ఏ కూరలోనైనా అవి వెయ్యకంట అవ్వదు కదండి. మనము అవి వెయ్యకంట బీరకాయ కూర చాలా టేస్ట్గా తయారు చేసుకుందామండి. టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోన పలుకులు ఒక గుప్పుడు వేసుకొని ధనియాలు జీలకర్ర దోరపదూనుగా వేగించుకోవాలండి. వేగించిన తర్వాత అది ఒక మిక్సీ కప్లో తీసుకుని చిన్న సైజు అల్లం ముక్కలు ఒక 3 వేసుకొని చక్కగా మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. అదే కుక్కర్లోన ఆయిల్ వేసుకొని బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని చక్కగా కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనము శనగపప్పు నానబెట్టాం కదండి, ఆ శనగపప్పు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారాక తీసిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలండి. మసాలా వేసి స్టవ్ మళ్ళీ వెలిగించి అది కొద్ది కుక్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే ఉంటదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఉల్లిపాయ లేకుండా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అంత ఈజీగా అంత టేస్ట్గా ఉంటదండి. పూజలు పునస్కారాలు వచ్చినప్పుడు ఇలాంటి కర్రీ చేసుకుంటే మనకి చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.